నర్సాపూర్లో రైతులకు 24 గంటల కరెంట్ అందడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మిరెడ్డి రెడ్డిపల్లి సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్స్టేషన్ లాగ్ బుక్ పరిశీలించిన హరీష్ రావు కేవలం 12 నుండి 14 గంటలే విద్యుత్ సరఫరా జరుగుతుందని హరీష్ రావు వెల్లడించారు. ఎన్నికల ముందు 24 గంటల కరెంటు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్, ఎరువుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. రైతులకు వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్నింగ్ 3-4 అవుతున్నట్టు కదా బిడ్డ. ఏ తారీఖు మీ ఫోన్ వచ్చింది ఫస్ట్ ఎన్ని గంటలకు వచ్చింది పోతుంది ఆఫ్ ఉంది ట్రాన్స్మిషన్ ఏది టౌన్ అంటే ఎట్లా ఇస్తాం ఊరు బియ్యం నాకు ఎన్ని గంటలకు వచ్చింది టైం చెప్పి ఊరు రోజు రాదు రవి ఇది ఎట్లా ఇది ఏంటి ఏం రాసింది కరెంట్ ఆఫీస్ ఇది 3కి 5 లాగా కనిపిస్తుంది. ఇది కానీ అదంతా 5 3 అంటే కదా, ఇది 5 అంటే 5 బ్లాక్ వస్తుంది. 5 o'clock 5కి వచ్చింది కదా బాబు, ఇది 5 కదా. పవర్ ఎన్ని గంటలకు వచ్చి చూపిరా. రెడ్డిపల్లి ఈ ఊరు పేరు రెడ్డిపల్లి, ఇది మద్దూరు. ఇప్పుడు మద్దూరుకి ఎన్ని గంటలకు వచ్చింది కరెక్ట్ పొద్దున? ఇది ఇదేంటి 1 o'clock 2 o'clock ఎవరు రాసింది అయితే జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్. ఇది అగ్రికల్చర్ మిషన్ అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది ఇదేంటంటే ఇది ఏం రాసింది? సింగిల్ ఫేజ్ ఇది సింగిల్ ఫేజ్ ఇన్నించి 3 ఎక్కడ 2 o'clock ఇస్తారు. 3 o'clock సప్లై 3కి వచ్చింది. 3 కాదు, 2కు సింగిల్ ఫేజ్, 2కు ఆన్ చేస్తే 3కి మళ్ళీ లోడ్ అదే 3కి ఇచ్చింది 3 ఫేజ్. 2 o'clock ఇస్తారు. 2కి ఇస్తే 2 దగ్గర రాయాలి కదా. 2 అంటే 2 అయిపోయినాక ఇస్తారు అప్పుడే. అదే సార్ కవరేజ్ ఇక్కడ చూడు 3కి కూడా సింగిల్ ఫేజే ఉంది. ఇక్కడ 4 o'clock వచ్చింది సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ 4 o'clock వచ్చింది. ఇక్కడ 4 ఎన్నడిది 21వ తారీఖు నాడు 4 గంటలకు వచ్చింది. రాత్రి ఎప్పుడు పోయింది? ఆఫ్ ఎన్ని గంటలకు పోయింది? కూడా రాస్తుంది 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. అంటే 4 నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 4 o'clock సాయంత్రం పోయింది. పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. ఇదే కదా 3 ఫేజ్. అంటే 12 గంటలు పోయింది. 12 గంటలు ఇచ్చింది రైతు. ఇది 20వ తారీఖు. ఒక నిమిషం నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నా, వేరే ఏం మాట్లాడను. ఇది 20వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. మళ్ళా పొద్దున 4 గంటలకు 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు, కేవలం 12 గంటలు. అంతే కదా బిడ్డ, ఈ బుక్ అయింది, నేనేం మాట్లాడతలేను. 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది? ఇగో చూడు 4 o'clock పోయింది. అంటే 5 o'clock నుంచి సింగిల్ ఫేజ్ ఉంది. అంటే 2కి వేస్తాం సార్, లోడ్ అనేది 3కి వేస్తాం సార్. అంటే రైతుకి ఎప్పుడు వస్తుంది? 3కే నైట్ వస్తుంది. 2కి వేస్తాం సార్. ఇక్కడ ఈ బుక్లో నువ్వు 3 ఫేజ్ ఎప్పుడు రాసినావు? సింగిల్ ఫేజ్ ఎప్పుడు ఉంది? విఠలాపూర్లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది, ఈ రేపటి నుంచి 13 గంటల కరెంటే వస్తుంది, ఉదయం 4కి కరెంట్ ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు. నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి, చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి. సార్ మొదట్లో 1 గంటకు వస్తుండే, తర్వాత 2 అయింది, తర్వాత 3 అయింది, ఇప్పుడు 4కి ఇస్తారట సార్ పొద్దున కరెంటు. సాయంత్రం 4కు 5కు పోతుంది, పొద్దున 4కు వస్తున్నది. 11-12 గంటలు తీసేస్తుంది సార్. మరి ఇబ్బంది అవుతున్నది సార్, అంతా 13 గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిన్న పంపారు. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీత లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. మాకు 12-13 గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు
నర్సాపూర్ సబ్ స్టేషన్, మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ స్టేషన్ని మేము విజిట్ చేసి లాగ్ బుక్ను సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్ బుక్లో 12 గంటలు ఒకరోజు, 13 గంటలు ఒకరోజు, 14 గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం, దగ. నువ్వు ఏది కూడా సగం సగమే. నువ్వు ఇప్పుడు బోనస్ ఇస్తా అన్నావు, వానకాలం ఇచ్చినావు, యాసంగి ఎగ్గొట్టినావు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. అదేవిధంగా ఇవాళ కరెంటు కూడా 24 గంటలు ఇస్తా అన్నావు, 12 గంటల కరెంటే ఇస్తున్నావు. ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం. చెప్పుడేమో రూపాయి, ఇచ్చేదేమో ఆటాన. కరెంటు 24 గంటలు చెప్పినావు, 12 గంటలు ఇస్తున్నావు. రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 2 పంటలు ఎగ్గొట్టినావు. బోనస్ ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 1 పంటకి ఇచ్చినావు, 1 పంటకి ఎగ్గొట్టినావు. అంటే నీది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం నీది. అన్నిట్లలో కోతలే. కరెంటుల కోతనే పెట్టినావు, బోనస్ల కోతనే పెట్టినావు, రైతు బంధుల కోతనే పెట్టినావు. కోతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మరి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 24 గంటల కరెంట్ ఇవ్వండి. అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా, దమ్ముంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు. నువ్వు ఒకరోజు పెడుతున్నావు, అసెంబ్లీ బంద్ చేసుకొని పోతున్నావు. ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పంటల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయింది, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, తుఫాను వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇవాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముర్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు, డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోకముర్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెడతారట. ఎందుకంటే అక్కడ రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. ఏది జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట. కోఆపరేటివ్ ఎన్నికలు, ఎందుకంటే అచ్చంగా రైతు ఎన్నికలు కదా, ఓడిపోతారనే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట. ఫిబ్రవరి